హలో ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరు నమస్కారం అండి. ఐ యామ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ మై ఫ్రెండ్స్. కొత్తగా వీడియోతో వచ్చానండి. కొత్త స్టోరీతో వస్తున్నాను. మనం ముందుగా అంతా ఒక పాటతో తెలుసుకుందాం అండి. ఒక పాట మొదలెడదాం. ఇది చాలా నాకు 'మహర్షిలో' ఉన్న పాట చాలా ఇష్టం. చూడండి 'మహేష్ బాబు' గారు అతను 'మహర్షిలో' చిన్న కాలేజ్ స్టోరీ నేను చెప్తానండి. అతను చూడండి ఆ పాట పాడుతూ ముందుకు పదరా 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 నీ అడుగుకి పదును పెట్టి నీ పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న నీ సిరి దొరుకుతుంది కదండి పదండి పదరా అని ఆ యొక్క సాంగ్‌లో చాలా వాల్యుబుల్ ఉందండి. వాల్యుబుల్ ఉంది. అన్నీ నేర్చుకోండి. అలాగే మనం ఎప్పుడు మీ పట్ల మీకు సదభిప్రాయం లేనప్పుడే ఇతరులు మీ పట్ల మంచి అభిప్రాయం ప్రకటించాలని ఎదురు చూస్తాడు. ఈ ప్రసాద్ ఈ కాలేజీలో పాస్ అయిపోయి అలా డిగ్రీ కూడా పాస్ అయిపోయి ఇప్పుడు మంచి జాబ్‌లో జాయిన్ అయ్యాడండి. ఇంగ్లీష్‌లో మంచి ముందుకొచ్చాడు. ముందుకొచ్చి టీమ్ లీడర్ అయ్యాడు. ఐటీ హైదరాబాద్‌లో జాబొచ్చింది. అతను కానీ ఆ ఇన్ఫాక్టీ కాంప్లెక్స్ ఉండిపోయింది. అతని మీద అతనికి మంచి అభిప్రాయం లేదు. అరె! నా టాలెంట్ లేదు. నాకు ఇంకా కమ్యూనికేషను, ఇంగ్లీషు ఇంకా ఫ్లూయెంట్‌గా రావట్లేదు. నేను 10 మందితో నేను సిటీ వాళ్ళతో పోటీ పడలేకపోతున్నానని హైదరాబాద్‌లో ఉన్న ఫాస్ట్‌కి అతని యొక్క స్పీడ్‌కి అతను అలవాటు పడలేకపోయాడు. అతనెప్పుడు చాలా నేను ముందుకు రావాలని ఉండేవాడు. అతని మీద ఇంకా కాన్ఫిడెన్స్ రాలేదు. కాన్ఫిడెన్స్ రాపోయేటప్పటికి జాబ్‌లో ప్రమోషన్‌లు తగ్గిపోతున్నాయి. అలాగే ప్రాజెక్ట్ వర్క్‌లు చేసేటప్పటికి వెనకబడిపోతున్నాడు. అన్నీ ఇతరులు నన్నెప్పుడు పొగడాలి, నేనింత బాగా కష్టపడుతున్నాను అని ఇతరులు నన్ను పొగుడుతున్నప్పుడే నన్ను చేసినప్పుడే నా ప్రమోషన్ ఇస్తేనే నేను మంచివాడిని అనుకుంటాడు. ఎదుటి వాళ్ళు నన్ను పొగిడినప్పుడే నేను బాగా పనిచేస్తున్నాననుకుంటాడు. ఎదుటి వాళ్ళని ఎప్పుడు ఆళ్ళ ఆమోదం వస్తున్నప్పుడే బాస్ చెప్పినప్పుడే ఇది ప్రాజెక్ట్ వర్క్ బావుంది అనగానే అతని కాన్ఫిడెన్స్ అతనికి మీద ఆళ్ళ ఎదుటి వాళ్ళు చెప్పే అభిప్రాయాలకి అతను వాల్యూ ఇస్తున్నాడు. వాల్యూ ఇచ్చేసి అతనిలో ఉన్న లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. అందుకని అప్పుడు అతను తెలుసుకున్నాడు. ఇంకా బుక్స్ చదువుకొని ఇంప్రూవ్ అయ్యాడు. ఇంప్రూవ్ అయ్యి అతనికి కాన్ఫిడెన్స్ పెరగటం, అతనిలో ఆత్మవిశ్వాసం పెరిగి ముందుకొస్తున్నాడు. ఆఫీస్‌లో అతను కూడా డెవలప్ అవుతున్నాడు. అలాగే కొంతమంది మిమ్మల్ని కించపరచాలని యత్నించే వారిని పట్టించుకోవద్దు. కొంతమంది ఎప్పుడు మీ మీద బురద జల్లుతూ ఉంటారు. అరే! సార్ ఇతనికి మీ బాస్‌కెళ్ళి చాడీలు చెప్తుంటారు. ఆ ప్రసాద్ అనే అతను సరిగ్గా పని చేయట్లేదండి. ప్రాజెక్ట్ వర్క్ సరిగ్గా అతనికి నయం రావట్లేదండి. చూసి కాపీ కొడుతున్నాడు. మా దగ్గర నుంచే తీసుకున్నాడు అన్ని ఇన్ఫర్మేషను. అతను విలేజ్ నుంచి వచ్చాడండి. అతనికి కమ్యూనికేషన్ లేదు సార్. అని ఆ కొలీగ్సే బ్యాడ్‌గా ఆళ్ళందరికి బాసు చెప్తుంటాడు. ఇయన్నీ చూసి అతను డిప్రెషన్‌లోకెళ్ళిపోతాడు. అరే! నేనింత కష్టపడి నేను రోజుకి 14 గంటలు పని చేసిన, నన్ను ఇంత కష్టపడి నేను ప్రాజెక్ట్ వర్క్ చేసిన, నేను టీమ్ లీడర్ అయినా గాని ఆళ్ళ మీద నాకు కంట్రోల్ లేకుండా అయిపోతుంది. నా గురించి చెడుగా చెప్తున్నారు బాసులకి, నా మీద చాడీలు చెప్తున్నారని అతను డిప్రెషన్‌లోకెళ్ళిపోతున్నాడు. డిప్రెషన్‌లో ఎళ్ళిపోయేటప్పుడు ఏం చేయాలి మనం? అప్పుడు అన్నీ తెలుసుకున్నాడు. నెమ్మదిగా అతను ఇంప్రూవ్ అవుతున్నాడు. పర్సనాలిటీ డెవలప్‌మెంట్ బుక్స్ చదువుకొని అతనేం చేశాడు మిమ్మల్ని ఆడిచ్చే పగ్గాలు ఎదుటి వారికి ఇవ్వద్దు. ఇప్పుడు చూడండి ఆ గుర్రాన్ని మనం తోలాలంటే, ఆ గుర్రాన్ని తాడు పెట్టి లాగాలి. మనం ఇప్పుడు మనల్ని కూడా గుర్రంలాగా ఆడిస్తున్నారు. మనల్ని కొలీగ్స్ కానీ, బాస్ కానీ మీ మీద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేక, మీ మీద మీకు మంచి అభిప్రాయం లేక, సెల్ఫ్ ఇష్టం లేక, సెల్ఫ్ రెస్పెక్ట్ లేక, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేక మీ ఎదుటి వాళ్ళకి మీరు లొంగిపోతున్నారు. వాళ్ళేది చెప్తే అదే వింటున్నారు. ఇంకతనొచ్చి చూడండి 'బిగ్ బాస్‌లో' కూడా రామ్ అతని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేక ఎదుటి వాళ్ళకి ఆ పగ్గాలిచ్చేసి బయటకొచ్చేసాడు. అలా మీరు కూడా మీ సొంత అభిప్రాయాలుండాలి. సొంత అభిప్రాయాలున్నప్పుడే ఆ 'బిగ్ బాస్‌లో' అలాగా ముందుకొస్తున్నారు. బాసులకి చెప్పగలగాలి. ప్రాజెక్ట్ వర్క్ సార్ నేనిది చేశాను చూడండి. దీంట్లో ఏమన్నా తప్పులుంటే నాకు సరిదిద్దండి అని చెప్తూ ఉండాలి. మీరు చెప్పగలిగితేనే మీరు ముందుకెళ్తారు. ఆ ప్రసాద్ అన్నీ తెలుసుకున్నాడు. తెలిసి నెమ్మదిగా పికప్ అయ్యాడు. పికప్ అయ్యి అతను ఆ టీమ్ లీడర్ నుంచి చాలా వచ్చాడు. అలాగే ఇతరులతో గంభీరంగా వ్యవహరించండి. ఎప్పుడు సీరియస్‌గా ఉండాలో, ఎప్పుడు సరదాగుండాలో ఆఫీస్‌లో నుంచి బయటికెళ్ళినప్పుడు సరదాగుండొచ్చు. ఆఫీస్‌లో సీరియస్‌గా ఉండాలి. యెస్ ఈ డూ ఇట్. నేను వచ్చిన వర్క్ మీరు చేయాల్సిందే అనే ఆ యొక్క కొలీగ్స్ చెప్పి అతను పక్క వాళ్ళకి కూడా ఇంప్రూవ్ చేశాడు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అధికారం ఇతరులకి ఉందని అనుకోవద్దు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అరే! ఈడికి ఇంగ్లీష్
రాదురా, కమ్యూనికేషన్ లేదురా, మీటింగ్ చెప్పడం రాదురా, ప్రాజెక్ట్ చేయటం రాదురా బాబు అని అందరికి చాడీలు చెప్పడం అలా అంటే మీరు సీరియస్‌గా చూడండి. సీరియస్‌గా చూసి నాకే అధికారం లేదని మీరు ఆళ్ళు అంటే మీరు ఒప్పుకోవద్దు. మిమ్మల్ని చెడు చేయాలని అంటే ఒప్పుకోవద్దు. మిమ్మల్ని గౌరవించడం మీరు ఎప్పుడు ఖచ్చితంగా చెప్పండి. అప్పుడు మీకు రెస్పెక్ట్ ఇస్తారు. మీరు నేను ప్రసాద్ అనేవాడు ఇలాగుంటాడు. అతనొక అభిప్రాయం ఉంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది. నేను టీ టీమ్ లీడర్ అయ్యే అర్హత ఉంది. నేను అలాగే ఎండీని అవుతాను. నాకు ప్రమోషనొస్తుంది. అందరూ చేసినప్పుడు జాబ్ అలాగే మీలాగే వచ్చినోళ్ళే ఆళ్ళు కూడా. అన్నీ నేర్చుకొని స్కిల్స్ నేర్చుకొని మీరు వచ్చారు. ఐటీలో ప్రోగ్రామ్స్ అన్నీ నేర్చుకోండి. నేర్చుకొని ముందు అతను ప్రసాద్ కూడా ముందుకొచ్చాడు. అతను సక్సెస్‌ఫుల్‌గా అయ్యాడు. థాంక్ యూ ఫ్రెండ్స్. అందరికి థాంక్ యూ. అందరికి 1000 సబ్‌స్క్రైబర్స్ అందరికి థాంక్ యూ. అందరూ సబ్‌స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్‌స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ. ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ మై ఫ్రెండ్స్. ఐ లవ్ యూ ఫ్రెండ్స్.